మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 10వ తేదీ నాడు ఈ కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఒక విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది. మరి ఆ విజయోత్సవ సభ పేరు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో ఎంతో ఘనంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతం నుండే డ్వాక్రా మహిళలను బలవంతంగా భయపెట్టి వాళ్ళందరినీ కూడా తరలించి మరి ఆ సభ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేమైతే ఒక ఫ్లాప్ సినిమాని సక్సెస్ మీట్ అనే పేరుతో విజయోత్సవాలు ఏ రకంగా సినిమా రంగంలో చేసుకుంటారో మరి అదే రకంగా ఏదైతే ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మరి 16 నెలల్లో ఈ ప్రభుత్వం పెద్దలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు మరి ఈ సూపర్ హిట్ సభలు విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారా అని ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైన పాలన అందించే దాంట్లో వీళ్ళు సూపర్ హిట్ అయ్యారా, లేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయడంలో సూపర్ హిట్ అయ్యారా, లేక ఈ రాష్ట్రాన్ని అధినాయకుడు కాడి నుంచి ఈ రాష్ట్రంలో అందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రాష్ట్ర సంపదను దోచుకున్న దాంట్లో సూపర్ హిట్ అయ్యారా, మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ 16 నెలల కాలంలో సుమారుగా 5 లక్షల పెన్షన్లు తొలగించినందుకు సఫలీకృతమై సూపర్ హిట్ అయ్యారా, మరి అదే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వకోకుండా వాళ్ళకు మోసం చేసిన దాంట్లో సూపర్ హిట్ అయ్యారా, మరి అదే రీతిలో నిరుద్యోగులకు అందరికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకోకుండా మోసం చేసిన దాంట్లో సూపర్ హిట్ అయ్యారా, మరి అదే కాకుండా ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500, సంవత్సరానికి 18,000 మరి ఇవ్వకోకుండా వాళ్ళని మోసం చేయడంలో మరి సఫలీకృతమై సూపర్ హిట్ అయ్యారా, మరి అదే కాకుండా తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో
87 లక్షల విద్యార్థులుంటే దాంట్లో కేవలం 54 లక్షల మందికే మరి తల్లికి వందనం ఇచ్చి మిగతా విద్యార్థులకు మోసం చేయడంలో సూపర్ హిట్ అయ్యారా? మరి ఈ రాష్ట్రంలో గృహిణీలందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి మరి 16 నెలల్లో మరి 5 సిలిండర్లు ఇవ్వాల్సింది ఉంటే మరి కేవలం 1 సిలిండర్ ఇచ్చేసి మరి ఆ గృహిణీలకు మోసం చేయడంలో మరి సూపర్ హిట్ అయ్యారా? మరి స్త్రీ శక్తి కింద మరి ఫ్రీ బస్ అన్ని బస్సుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి మరి ఈరోజు సుమారుగా 26 రకాల సర్వీసెస్ ఉంటే దాంట్లో కేవలం 5 బస్సుల్లో మాత్రమే మరి ఫ్రీ బస్ పెట్టి మరి ఆ మహిళల్ని మోసం చేయడంలో మరి సూపర్ హిట్ అయ్యారా? మరి అన్నదాత సుఖీభవ అనే పేరుతో మరి ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కాక మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి మొదటి సంవత్సరం పంగనామం పెట్టి మరి రెండవ సంవత్సరం మరి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మరి అది కూడా 55 లక్షల మంది రైతన్నలు ఉంటే మరి దాంట్లో కూడా మరి 7 లక్షల మందికి మరి కోత కోసి కేవలం 47 లక్షల మందికి మాత్రమే 5,000 ఇచ్చిన దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పి సూపర్ హిట్ అయ్యారా? మరి అదే కాకుండా 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికి కూడా మరి పెన్షన్లు ఇస్తానని చెప్పి మరి వాళ్ళకందరికి కూడా మోసం చేసిన దాంట్లో సూపర్ హిట్ అయ్యారా? మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకొని వచ్చి మరి 7 మెడికల్ కాలేజీలు మరి ప్రారంభించిన తర్వాత 10 మెడికల్ కాలేజీలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి దారదత్తం అంటే అమ్మేస్తున్నందుకు మరి దీంట్లో సఫలీకృతమైనారని మరి ఈరోజు ఈ విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారా? లేకపోతే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి మరి ఈరోజు రైతులకు ఎక్కడ యూరియా దొరకకుండా మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మరి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మరి ఎక్కడ రైతులకు మరి ఒక బస్తా యూరియా దొరకడం గగనంగా మారిన పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం సూపర్ హిట్ అయిందా? మరి అదే కాకుండా సచివాలయ వ్యవస్థల్ని మరి నిర్వీర్యం చేసే దిశలో మరి సఫలీకృతమైన సందర్భంగా మరి ఈ ప్రభుత్వం సూపర్ హిట్ అయిందా? మరి అదే కాకుండా వాలంటీర్లను 10,000 ఇస్తానని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థని తొలగించేసి మరి ఆ సుమారుగా 2.5 లక్షల మంది వాలంటీర్లకు మోసం చేసే దాంట్లో సఫలీకృతమైనారని మరి సూపర్ హిట్ అయ్యారా? మరి అదేవిధంగా నాడు నేడు ప్రభుత్వ బడులు కానీ ప్రభుత్వ హాస్పిటళ్ళు కానీ మరి అవన్నీ కూడా నిర్వీర్యం చేసే దాంట్లో మరి ఈ కూటమి ప్రభుత్వం మరి సఫలీకృతమైందని చెప్పి మరి ఈరోజు సూపర్ హిట్ సభలు నిర్వహిస్తున్నారా? మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి మరి ఈరోజు పేద ప్రజలకు మరి
వైద్య భారాన్ని మోపే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పి ఈరోజు సూపర్ హిట్ అయిందని చెప్పి మరి ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారా అనేది ఈ సందర్భంగా మరి ఈ కూటమి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేశారని మరి ఈ 16 నెలల కాలంలో మీరు ఏం చేశారని చెప్పి ఈ విజయోత్సవ సభలు మీరు నిర్వర్తిస్తున్నారో మరి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఒకటే, నిన్న విజయోత్సవ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా గంట పైబడి మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాటలు వింటుంటే మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలు, సత్యానికి దూరమైన మాటలు, అన్ని అబద్ధాలు. ఎందుకంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక మునీశ్వరి శాపం ఉందని. మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతాడో ఆ మరుక్షణమే అతని తలకాయ 1000 ముక్కలవుతుందని చెప్పి అదే నిజమైంది. మరి ఆ సూపర్ హిట్ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలే, అన్ని గారడి మాటలే, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలే. ఏ ఒక్కటి కూడా సత్యానికి దగ్గరుండే ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో సెల్ ఫోన్ వచ్చేదానికి కారణం ఆయనే అంట, సెల్ ఫోన్లు తీసుకొచ్చింది ఆయనే అంట. ఈరోజు మీ అందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ వచ్చేదానికి కారణం నేనే. నిజంగా చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే ఆయన పిచ్చి ఏ స్థాయిలో ముదిరిందో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉండే పిచ్చి ఆసుపత్రులు కూడా సరిపోవు ఆయనకు. విదేశాల్లో ఎక్కడన్నా ఒక పెద్ద పిచ్చి ఆసుపత్రి ఉంటే మరి అక్కడికి తీసుకొని పోయి ఆయనకు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. మరి ఆ సెల్ ఫోన్లో చెప్తాడు, ఆ సెల్ ఫోన్లో ఈరోజు ఈ గవర్నెన్స్ని నేను తీసుకొచ్చాను అంటాడు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు. మీ ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను నేను. ఈరోజు ఏ స్థాయిలో ఈరోజు ఎక్కడ ప్రజలు ఎక్కడ ఒక చిన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అక్కడ చూస్తే మరి ఏ స్థాయిలో ప్రజలు బారులుగా నిలబడుతున్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి పర్యటించి చూడమని చెప్పండి. మరి ఈయన ఈ గవర్నెన్స్ తీసుకొచ్చి మరి ఆ ఫోన్ల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు? మరి ఈరోజు రైతులు ఒక బస్తా యూరియా దొరక్క ఈరోజు వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఎంత దారుణం అంటే వాళ్ళు అక్కడ వెయిట్ చేయకోకుండా ఆ క్యూలో వాళ్ళ చెప్పుల్ని పెట్టి చెట్టు నీడల వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది. చెప్పులు ఆడ క్యూలో పెట్టేసి వాళ్ళపై ఆ చెట్టున నీడన కూర్చొని వాళ్ళ వంతు వాళ్ళు వచ్చి యూరియా తీసుకునే పరిస్థితి ఉంది. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి
ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో చూశామా? కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఇంకొక మాట అన్నాడు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు గౌరవం పెరిగింది, మహిళలకు మేమందరం కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంది. ఎవరన్నా మహిళలను అవమానిస్తే 5 నిమిషాలలో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ భర్తం పడతారని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి హోంమంత్రి అనిత గారికి ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ 16 నెలల కాలంలో మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి? ఎంతమంది చిన్న పిల్లల మీద మానభంగాలు జరిగాయి? మరి ఎంతమంది మహిళల ప్రాణాలు తీసుకున్నారు? ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈ 16 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు అవమానం జరిగింది, మహిళల మీద దాడులు జరిగాయి, మహిళల ప్రాణాల మీద దాడులు జరిగాయి. మరి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకు? ఎక్కడైతే ఈ విజయోత్సవ సభ నిర్వహించారో అనంతపురం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఒక సినిమా యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఏ రకంగా అవమానించాడు? సోషల్ మీడియాలో అంతా కూడా మనం చూశాం ఏ రకంగా మరి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించారు, ఏ రకమైన పదజాలంతో. మరి అతని మీద ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా? మరి అక్కడే ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి ఈ రాష్ట్రంలో ఉండే యావత్ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడ విజయోత్సవ ఏర్పాటు చేస్తారు. మరి ఆ శాసనసభ్యుడి మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవం అని సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఎన్నికల ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి సుగాలి ప్రీతి గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడాడు. మరి ఈరోజు 16 నెలల కాలంలో మరి ఆ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి న్యాయం జరిగిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అవినీతి పాలన కొనసాగుతుంది. అధినాయకుడి కాడి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటుంది నిజమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మట్టిని వదలడంలే, మరి ఇసుకను వదలడంలే, మరి మద్యాన్ని వదలడంలే, అన్ని వ్యవస్థల్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మరి ఈరోజు రాష్ట్ర సంపదను కొల్లగొట్టి మరి ఈరోజు అందరు ప్రజాప్రతినిధులు దోచుకుంటున్న పరిస్థితిలో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ నోరు మెదపే పరిస్థితి లేదు. ఎందుకంటే అధినాయకుడే ఈరోజు అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేసి మరి ఈరోజు కేవలం దోచుకోవడము, సింగపూర్కి వెళ్ళి దాచుకోవడం తప్ప మరి ఈ 16 నెలల కాలంలో మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు.
ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈ 16 నెలల కాలంలో జరిగిందని చెప్పి కూడా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను అడుగుతున్నాను, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి అదే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక నాయకుడు ఉన్నాడు, మెడికల్ కాలేజీలు అంటే తెలియదు, అలాంటి నాయకుడు మెడికల్ కాలేజీని స్థాపించానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే మెడికల్ కాలేజీని స్థాపించడం అంటే స్థలం ఇచ్చేయడము, రిబ్బన్ కట్ చేయడము అది మాత్రమే కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇవాళ బల్ల గుద్ది చెప్పగలను, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. ఈ 76 సంవత్సరాల చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ పరంగా నడుస్తున్న మెడికల్ కాలేజీలు 12 మాత్రమే ఉంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన మగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఒక్క మగాడు. నీ చరిత్ర ఏంటి చంద్రబాబు? 15 ఏళ్ళు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏనాడైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించావా? ప్రభుత్వ మెడికల్ స్థాపించాలని ఆలోచనైనా నీ మదిలో వచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. 15 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క ప్రభుత్వ మెడికల్ స్థాపించిన వాడివి, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నువ్వు మాట్లాడే అర్హత ఉందా నీకు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కరోనాలో ఈ రాష్ట్రంలో ప్రజలు పడిన ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఎంతో అవసరము, మెడికల్ కాలేజ్ వస్తే టీచింగ్ హాస్పిటల్ వస్తే మరి అక్కడ ఒక హాస్పిటల్ వస్తుంది, ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది, మరి ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేద విద్యార్థులకు అందరికీ కూడా మరి వైద్య విద్య అందుతుంది అని చెప్పి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉండాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి శాంక్షన్ చేయించడమే కాదు, మరి సుమారుగా 8,500 కోట్ల రూపాయలతో మరి ఈ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. మొదటి సంవత్సరంలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి 50 నుంచి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి మెడికల్ కాలేజు 500 కోట్ల రూపాయలతో మరి ప్రారంభం చేయడం జరిగింది. మొదటి సంవత్సరంలో మరి 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ఈ 5 కాలేజీలు కంప్లీట్ చేసేసి మరి దాన్ని ప్రారంభించడం జరిగింది. 150 సీట్లతో ఒక్కొక్క కాలేజీ. మరి మొత్తం ఈ 17 కాలేజీలు వస్తే మరి సుమారుగా 2,500 సీట్లు మరి ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్లు అదనంగా వస్తాయని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మొదటి సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మరి రెండవ సంవత్సరం కూడా మరి 2024-25 గాను మరి మరొక 5 మెడికల్ కాలేజీలను మరి పనులను ప్రారంభించడం జరిగింది. మరి దానికి సంబంధించి మరి ఏదైతే పాడేరు మరి పులివెందలకు సంబంధించి మరి ఆ మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి మిగతా 3 కూడా మరి ఆదోని,
పిడుగురాళ్ల, మార్కాపురంకు సంబంధించి మరి ఈ మెడికల్ కాలేజెస్ కూడా 80% పనులు కంప్లీట్ చేయడం జరిగింది. మరి రెండవ సంవత్సరం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ పాడేరుకు మరి పులివెందులకు మరి 50 సీట్లు చొప్పున మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి అలాట్మెంట్ చేస్తే మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వం పులివెందులలో మెడికల్ కాలేజ్ ఉండకోకూడదు, ఎందుకంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి మరి ఆ ప్రాంత ప్రజలు మరి ఆ ప్రాంత విద్యార్థులు మరి వైద్య విద్యానికి దూరం కావాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఆనాడు ఈ కూటమి ప్రభుత్వం మరి 50 సీట్లు కేటాయిస్తే మేము ఈ కాలేజీని నిర్వర్తించలేమని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిన దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మరి అదే కాకుండా మిగతా కాలేజెస్ కూడా ఈరోజు ఒక 3-4 కాలేజీలు 40% కన్నా లోబడి పనులు జరిగాయి. మిగతా 50%, 60%, 70% కూడా పనులు జరిగిన సుమారుగా 3,500 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మెడికల్ కాలేజీల పైన వెచ్చించడం జరిగింది, ఖర్చు చేయడం జరిగింది. మరి తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా కూడా మరి ఆ కాలేజీలను మరి కొనసాగించాలా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు. మరి అలా చేయకోకుండా మరి ఈ 16 నెలల కాలంలో ఒక్క నయా పైసా కూడా వెచ్చించుకోకుండా ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి ఆ 10 మెడికల్ కాలేజీలను మరి ఈరోజు దారదత్తం చేసేదానికోసం, ఈరోజు అమ్మేయడానికోసం ఈరోజు కుట్రలు పన్నుతుంది. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకోకూడదు, మరి ఆ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు మరి మెరుగైన వైద్యం అందకోకూడదు అని ఆలోచన చేసి మరి ఈరోజు ఆ 10 మెడికల్ కాలేజీలను ఈరోజు దారదత్తం చేసేదానికోసం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సభలో చెప్పేవాడు సంపద సృష్టిస్తా అని చెప్పి. మరి ఇదా సంపద సృష్టించడము? ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను అమ్మేసి సంపద సృష్టించడమా? మరి నీకు ఈ ప్రభుత్వానికి మరి ఈ ప్రజల సొమ్మును అమ్మే హక్కు ఎవరిచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వానికి. మరి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళంలో దశాబ్దాలుగా ఉన్న సమస్య ఉద్దానం మరి అక్కడ సుమారుగా 700 కోట్ల రూపాయలతో మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి, ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చిన దాఖలాలు లేవు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి ఆ ప్రాంత ప్రజలు మరి ఏదైతే కిడ్నీ వ్యాధులతో సతమతం అవుతున్నారని చెప్పి భావించి 700 కోట్ల రూపాయలతో వెచ్చించి మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించి మరి అక్కడే ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరిగింది. ఇంకోటి చెప్పాడు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చింది టీడీపీ ప్రభుత్వం అని చెప్పి. ఇప్పుడే చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుంది. మరి ఇప్పుడే నేను అడిగాను, ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నీ హయాంలో 15 ఏళ్ళు నువ్వు తీసుకొచ్చావా? మరి అలాంటిది కళ్ళు ఆర్పకోకుండా మరి అబద్ధాలు మాట్లాడము మరి ఈ ముఖ్యమంత్రి గారికే చెల్లు, చంద్రబాబు నాయుడికే చెల్లు. మరి అదే కాకుండా విద్యా సంస్థలను మరి వ్యాపింపజేసింది మరి ఈరోజు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో అంట. నిజంగా
ఈ 16 నెలల కాలంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని చెప్పి నాడు నేడు అని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 3 దశల్లో మరి ఈ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచనతో మరి దశల వారీగా ప్రారంభించడం జరిగింది. మరి దీంట్లో 45,000 పాఠశాలల్లో సుమారుగా 38,000 పాఠశాలలు 3 దశల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆ మిగతా పాఠశాలలు మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 16 నెలల కాలంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల అయినా అభివృద్ధి చేశారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క నయా పైసా అయినా మీరు ఆ ప్రభుత్వ పాఠశాలలకు అభివృద్ధి చేసే దాంట్లో మీరు వెచ్చించారా అని, ఖర్చు పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అదే కాకుండా మరి సూపర్ 6 హామీలు, సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి బాండ్లు ఇచ్చి ప్రతి కుటుంబానికి, మీ కుటుంబానికి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఎంతమంది విద్యార్థులు అంటే అంతమందికి మరి ఏదైతే తల్లికి వందనం వస్తుంది, మరి అదేవిధంగా ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి వస్తుంది, మరి అదేవిధంగా ఎంతమంది చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇస్తాము, మరి అదేవిధంగా ప్రతి మహిళకు గృహిణికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము, మరి అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తానని చెప్పి మరి ఈరోజు నువ్వు వాళ్ళందరినీ కూడా మోసం చేశావా లేదా బాబు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. దాంట్లో మొదటిగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. మరి 16 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఉద్యోగం ఇవ్వకపోగా నువ్వు వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో సుమారుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు పీకివేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అవుట్సోర్సింగ్లో కానీ మరి వాలంటీర్లు సుమారుగా 2.5 లక్షల మందికి, వాళ్ళందరూ కూడా మోసం చేశావా కాదు బాబు? ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. మరి అదేవిధంగా మేము పెన్షన్లు పెంచాము అని చెప్పి మాట్లాడుతున్నావు, గొప్పలు చెప్తున్నావు. 1,000 రూపాయలు పెన్షన్ పెంచి మరి ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఇచ్చేవాళ్ళము ప్రతి నెల. మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల సెప్టెంబర్ 1వ తారీఖు ఎన్ని పెన్షన్లు ఇచ్చావు నువ్వు? 61,92,862 మాత్రమే ఇచ్చావు. అంటే సుమారుగా 4.5 లక్షల పెన్షన్లు తొలగించడం జరిగింది. మరి ఈ 16 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చావా బాబు? నువ్వు సూపర్ 6లో ఏం చెప్పావు? సూపర్ 7లో 50 ఏళ్లకే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామన్నావు. మరి ఈరోజు ఈ 16 నెలల కాలంలో ఏ ఒక్కరికైనా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళు నిన్న వాళ్ళకు ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చావా బాబు? మరి ఈరోజు వాళ్ళకు మోసం చేసినట్టే కాదు బాబు నువ్వు. మరి నిరుద్యోగులకు అందరికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పావు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. మరి వాళ్ళకందరికి కూడా మోసం చేసినట్టే బాబు కదా. మరి ఈ రకంగా అన్ని పథకాల్లో కటింగ్ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావా కదా బాబు?
మొదటి సంవత్సరం మీ ప్రభుత్వం అధికారులకు వచ్చి మొదటి సంవత్సరం సుమారుగా 83,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు బాకీ పడ్డావు. నువ్వు చెప్పిన పథకాల ద్వారా మరి ఆ 83,000 కోట్ల రూపాయలు మరి ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు చెల్లిస్తావో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఈరోజు రైతులు, ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం, 70% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందుకే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ రాష్ట్రం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం కాబట్టి. మరి ఆ రాష్ట్రంలో, ఈ అన్నపూర్ణ రాష్ట్రంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చెయ్యి. అగమ్య గోచరంగా ఈ రాష్ట్రంలో ఈ రైతుల పరిస్థితి ఉంది. వాళ్ళు పండించిన పంటలకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమయ్యాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆశయంతో, ఒక ఉన్నతమైన ఆశయంతో రైతులకు మేలు చేయాలి, మరి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉండే రైతులందరూ కూడా మేలు చేయాలని చెప్పి ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుమారుగా 10,500 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి విత్తనం నుంచి మరి ఆ రైతుకు పండిన పంటకు గిట్టుబాటు ధర లభించేంత వరకు మరి ఆ రైతు భరోసా కేంద్రాల రైతును చేయి పట్టుకొని నడిపించిన పరిస్థితి మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూశాం. కానీ ఇవాళ ఈ పరిస్థితి ఉందా? ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకు నాణ్యమైన విత్తనాలను, నాణ్యమైన ఎరువులను, నాణ్యమైన యూరియాని మరి ఆ గ్రామంలోనే అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఘనత ఏంటంటే మరి ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేసి మరి ఈరోజు రైతులందరినీ కూడా, వేలాది మంది రైతులని ఈరోజు రోడ్డుపైకి తీసుకొచ్చాడు. ఒక బస్తా యూరియా కోసం రోజుల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఈరోజు రైతులకు దాపరించింది. ఈరోజు యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది. అది ప్రభుత్వ పెద్దల యొక్క మరి కనుసైగల్లోనే జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను. మరి ఈరోజు 270 రూపాయలు యూరియా బస్తా ధర మరి ఈరోజు 500-600 రూపాయలు పలుకుతుంది. బ్లాక్ మార్కెట్లో రైతులు 600 రూపాయలకి ఈరోజు ఒక యూరియా బస్తా కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వాళ్ళు పండించిన పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేదు, లభించడం లేదు. ఉల్లికి కానీ, టమోటాకు కానీ, మినుములకు కానీ, మరి ఏదైతే పొగాకు కానీ, మిర్చికి కానీ, మొన్ననే మనం చూసాం మామిడికాయలకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునేదానికి ఈరోజు ముందుకొస్తున్నారు. వాళ్లకు ఆత్మహత్య శరణంగా మారిన పరిస్థితి ఈరోజు రైతుల పరిస్థితి. వడ్డీలు కూడా చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నారు రైతులు. మరి అదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం ఒక మంచి ఆశయంతో ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఒక ట్రస్ట్ స్థాపించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే మరి ఆనాడు 1030 వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉంటే తర్వాత వచ్చిన నువ్వు 2014 నుంచి 19 వరకు మరి ఆ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది నువ్వు కాదా బాబు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి అదే మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగులు దిద్ది ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పి మరి 3276 ప్రొసీజర్స్ అంటే వ్యాధులు మరి ఆరోగ్యశ్రీలో చేర్పించడం జరిగింది. ప్రతి నెల మరి ఏదైతే 300 కోట్ల రూపాయలు మరి ఆరోగ్యశ్రీకి వెచ్చించి సంవత్సరానికి 3600 కోట్ల రూపాయలు
మరి ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మరి ఆ ఆరోగ్యశ్రీని ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు దారదత్తం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడైనా మనం చూసామా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మానవత్వంతో ఆలోచన చేసే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఏదైతే 25 లక్షల రూపాయలకు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మరి ఇన్సూరెన్స్ కంపెనీలకు దారదత్తం చేసేసి మరి అది ఇన్సూరెన్స్ 2.5 లక్షల వరకు వస్తుందని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో కూడా ఈరోజు పేద ప్రజలకు మరి ఆరోగ్యశ్రీని సుదూరం చేస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రకంగా అన్ని వ్యవస్థలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా అందని పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి గతంలో నువ్వు ప్రభుత్వం దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నాటికి 17,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన పరిస్థితి మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నువ్వు పెట్టిన బకాయిలను జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వ యొక్క బకాయిలను చెల్లించాల్సిన ఏదైతే ఆ ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది వచ్చిన ప్రభుత్వం మీద, మరి అలాంటిది నువ్వు మరి ఆ ఏదైతే అరియర్స్ని ఇవ్వకోకుండా మరి ఇప్పుడు కూడా ఈ ఏదైతే సుమారుగా 5 ఏదైతే క్వార్టర్స్కు ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మరి ఈరోజు విద్యార్థులకు అందరికీ కూడా కాలేజ్ యాజమాన్యాలు మరి మీరు డబ్బులు కట్టండి అని వాళ్ళ తల్లిదండ్రుల మీద మరి బలవంతం చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి మరి 16 నెలల్లో మరి ఈరోజు మీరు సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పి మరి విజయోత్సవాలు జరుపుకోవడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 5 ఏళ్ల కాలంలో చెప్పిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చి ఎక్కడ ఇలాంటి విజయోత్సవాలు ఎక్కడైనా నిర్వహించుకోలేదు. మరి ఆయన కొండంత చేసి మరి గోరంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పుకోలేదు. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ పబ్లిసిటీ పిచ్చి కలిగిన చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి చేసింది గోరంతా, చెప్పుకుంటుంది కొండంత. ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి మరి ఈరోజు లక్షలాది మందితో ఈరోజు సుమారుగా 3,000 బస్సులు ఉపయోగించుకొని మరి జనాలను బలవంతంగా మేము రాము అయ్యో అంటే కూడా వాళ్ళు మీరు రాకపోతే ఊర్లలో దండోరా వేసి సోషల్ మీడియాలో చూసాం. ఊర్లలో దండోరా వేసి మీకు పథకాలు రావాలంటే మీరు బస్సు ఎక్కాలి, మీరు ఎవరు రాకపోతే మీ పథకాలన్నీ కూడా కట్ అయిపోతాయని చెప్పి ఊర్లలో దండోరాలు వేసి మరి బస్సులు ఎక్కించి మరి ఆ విజయోత్సవం జరిపిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు ఈరోజు ప్రజలందరూ కూడా బాగా గమనిస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిందో, మరి ఏ ప్రభుత్వం మరి ప్రజలకు అన్యాయం చేస్తుందో మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఇవాళ మీరు ఏం చేసుకున్నా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఖచ్చితంగా తగిన రీతిలో తగిన సమయంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉండారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అతి కొద్ది సమయంలో ఇంత చెడ్డ పేరు వచ్చిన ఇంత అపఖ్యాతి తెచ్చుకున్న ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఒక్క ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.